ఆరాధన 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 ఆనందగానాలతో ఆనందింతు దేవానిలో సంగీత నాదాలతో సంతోషించు దేవానిలో పోవును నీ సన్నిధిలో శోధనలైనా వేదనలైనా తొలగిపోవును నీ సన్నిధిలో కన్న తండ్రివై నీవు నాతో ఉండగా దేనికి భయపడను నా కన్న తండ్రివై నీవు నాతో ఉండగా దేనికి భయపడను ఆరాధన 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 ఆనందగానాలతో ఆనందింతు దేవానిలో సంగీత నాదాలతో సంతోషించు దేవానిలో ఆనందగానాలతో ఆనందించు దేవానిలో సంగీత నాదాలతో సంతోషించు దేవానిలో ఆరాధన 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 ప్రభునందు ప్రియులారా, కూటాన్ని ఏర్పాటు చేసుకున్న కుటుంబీకులు వచ్చి మరి వారు చెప్పాలనుకున్నది సాక్ష్యమో లేకపోతే ఇంకోటో అవసరతలో ఏమైనా మా నలుగురు ఎందరుంటే అంతమంది వచ్చి ప్రభువుని కనపరిచి ఇక్కడ నిలబడి అవసరమైతే పాట కూడా కలిసి పాడి ప్రభువుని స్తుతించమని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రాలండి. పాస్టర్ గారికి కూడొచ్చిన సంఘానికి నా వందనాలు చెల్లించుకుంటాను.
మరి నన్ను ఎందుకంటే పేదను పెట్టించుకోను. మరి దేవుడు నా పట్ల ఎన్నో మేలు చేశాడు. అంచెంచులు దేవుడు నన్ను అలాగా హెచ్చించుకొచ్చాడు, నడిపించి ఉన్నాడు దేవుడు. మరి నా హృదయం అయితే నా దేవుని గణపరచాల, నాకు ఇన్ని మేలు చేశాడు, నా దేవుడిని గణపరచాల, నా దేవుడికి మయం పరచాలనేసి నేను ఆశపడి ఉన్నాను. మరి దేవుడు మా బిడ్డలు గిడియాను శ్రావణి నైట్ డ్యూటీకి వెళ్తేప్పుడు వచ్చేటప్పుడు తన రెక్కలో కాపుదల ఉంచి ఉన్నాడు. మరి నా ఆరోగ్యంలోన మా బిడ్డల ఆరోగ్యంలోని కూడా దేవుడు ఎంతగానే కాసి కాపాడి ఉన్నాడు. దేవుడు కొందనాలు చెల్లించుకుంటాను. మరి దేవుడు నా నాశపడిపోయాను, దేవుడు తుప్పుపరిచి ఉన్నాడు. నేనైతే నా హృదయంలో అనుకూడదు, నా ఇంట్లో నేను 7 ప్రార్థనలు పెట్టించుకుంటాను. మా సేవకుని తీసుకొచ్చి మా విశ్వాసాలు తీసుకొచ్చి నేను నా సమస్యలు నా బాధలు మనుషులతో అంజులతో చెప్తే ఆర్సరు తీర్చరు. నా దేవుడి బిడ్డలతో నేను చెప్తే ప్రార్థన చేస్తారు. మా సమస్యలన్నీ నా దేవుడు ఆలకించి మా ఇట్లు సమాధానం ఇస్తాడని నేను విశ్వసించి నా ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటాను. మరి మాకున్న సమస్యలు అయితే దేవుడికే తెలియాల. మరి నాకు కొంచెం అప్పు ఉంది, దేవుడి మీద బరువు భారం వేసి ఉన్నాను. దేవుడు చెప్పి ఉన్నాడు, నీ ఏ వస్తువు నా మీద వెయ్యు, నేను అవన్నీ సమకూరుస్తాను, సాల్వ్ చేస్తాననే దేవుడు నాకు ఆ హృదయంలో దేవుడి మీద నేను భారం వేసి ఉన్నాను. మరి నా వాగ్దానము దేవుడు ఇచ్చి ఉన్నాడు, నువ్వు నీకు నేను స్నేహితుడిగా ఉంటానని దేవుడు వాగ్దానం నాకు ఇచ్చి ఉన్నాడు. మరి పిల్లలు 2 వయసు వచ్చి ఉన్నారు. నేనైతే ఎవరి దగ్గరికి వెళ్ళాను, సంబంధాల గురిండనే దేవుడు ఎవరితోటి మాట్లాడినాను. నా దేవుడే నాకు నాయకుడయ్యి యజమానుడయ్యి నా ఇంటి పెద్దయ్యి ఉన్నాడు, నా స్నేహితుడై ఉన్నాడు. నా దేవుడే మాట్లాడాలా, నా దేవుడే సమకూర్చాలా నా బిడ్డల పట్ల మా పట్ల అనేసి నేను దేవుడికి వందనాలు చెల్లించుకుంటాను. మరి పిల్లలు హాస్టల్లో ఉన్నారు, అమలు సాగరు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఈ వారంలోనే ఏదైనా మాకు బయలుపరచాలా. దేవుడు మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మరి మా వ్యాపారం దీవించినగా మరి నా బండి చుట్టూ దేవుడు కంచి ఉంచాలని నేను అడుగుతాను. ఈ రీతిగా నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగాక అని. చెప్పులే ప్రార్థన అవసరం చెప్పరా? ఏం చేశాడో చెప్పు. చెప్పింది సంవత్సరం 3 నెలలు లేకపోతే అవసరం చెప్పు. దేవనామనికి స్తోత్రాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి గత కాలం అంతా కాచి కాపాడి ఉన్నాడండి. దేవుడు మా కుటుంబాన్ని ఎందుకన్నా కాచి కాపాడి ఉన్నాడు. మేము మా ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చి ఉన్నాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. అలాగే మా అమ్మ వ్యాపార విషయంలో కూడా తను ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా దేవుడు ఏదో విధంగా మాకు ఆ యొక్క లోటుని తీర్చుతూ ఉన్నాడు. అలాగే మా అన్నయ్య ఉద్యోగ రీత్యా వెళ్తూ వస్తున్నప్పుడు కూడా తన వాహనం చుట్టూ దేవుడు తన యొక్క దేవదూతల్ని కాపలా ఉంచుతున్నాడు. అలాగే నా ఉద్యోగంలో కూడా
నేను చేసిన ప్రతి పనిలో కూడా దేవుడు నాకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మేము దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగే మా యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. మేము చేస్తున్న ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడిని మమ్మల్ని ముందుకు నడిపించున్నాడు. అలాగే అమృత సాగర్ విషయంలో కూడా వాళ్ళు చక్కగా చదువుకొని వాళ్ళు దూరంగా ఉంటున్నా కూడా వాళ్ళు ధైర్యంగా ఉండి ఎలాంటి కొరత లేకుండా దేవుడు వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అందుని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా యొక్క చదువుల్లో కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఒక పక్క మేము చదువుకుంటూ ఇంకొక పక్క మా ఉద్యోగాల్లో మేము వెళ్తున్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. మా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే యవనస్తులుగా ఉన్న మేము ఎటువైపు తొట్టిల్లకుండా దేవుని వైపు చూస్తూ ఇరువురికి వివాహాలు జరిగించేలా మీ ప్రార్థన చేసుకోండి. మా యొక్క భాగస్వాములు దేవుని యందు మహిమకరంగా ఉండి కుటుంబం పట్ల బాధ్యతగా కృపను ఉండే భాగస్వాములకి దయచేయాలని మీరు ప్రార్థనలో ఉంచండి. అంతే. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించిన గాక. ఆయన సన్నిధిలో గొప్ప సంతోషం. మన సంతోషానికి కారణభూతుడు. పాట వచ్చిన వాళ్ళు కలిసి పాట చప్పట్లు కొడదాం. రక్షణ శృంగము మహాశైలము సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై నడిపించుచున్నా బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నాడు. సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము. చప్పట్లు కొడదాం అందరూ. చప్పట్లు కొట్టి హలో హలో ప్రైజ్. Oh Lord, you be the Savior. Show me some mercy. Bless me with your grace. Savior, fill me with your love. I will surrender. You're my King. Glory to the Jesus. జ్ఞానము ఎరుగని స్నేహమందు ప్రేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు ప్రేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరము నిలచును నాపై నీ కనికరము. శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నిరంతరం నిలచును నాపై నీ
నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము శైలము దేశమందు ఎక్కువ వెలుగై నిలచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు వేదన కలిగిన దేశమందు ఎక్కువ వెలుగై నిలచినావు విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము చప్పట్లు గట్టి కొడదాం లోపల ఉన్నవారు నిశ్చీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు నీల శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు నీల శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజువు హోసన్నా హోసన్నా నీవే మహారాజు హల్లెలూయా హల్లెలూయా నీవే నా రాజు హోసన్నా హోసన్నా నీవే మహారాజు నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము సూర్యుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై
నడిపించుచున్నావు. రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము. రక్షణ శృంగము మహాశైలము. చప్పట్లు కొట్టి కుటుంబాన్ని బట్టి ప్రభువుని కనపరచదు. అందరూ చప్పట్లు కొట్టండి ఒకసారి. కొంతమంది చప్పట్లు ఇంకా సరిగా కొట్టలేదు. అందరూ చప్పట్లు కొట్టాలి. ముందు వాళ్ళు, వెనకాల వాళ్ళు, లోపల వాళ్ళు, బయట వాళ్ళు అందరూ ప్రభువుని కనపరచాలి. ఇప్పుడు ఒక ప్రార్థన ఈ ఫ్యామిలీ కొరకు, మిగిలినటువంటి వారిలో చిన్న ప్రార్థన కేవలం కుటుంబం కొరకు